హలో అండి, నమస్తే. అంజలి అండ్ డాటర్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మేము న్యూ ఇయర్ ముగ్గు వేస్తున్నామండి. ఈ ముగ్గు వేయడం చాలా ఈజీ అండి. ఇది కొంచెం పెద్ద ముగ్గు అండి. ఇది 16 చుక్కలు 6 వరుసలు 6 వచ్చే వరకు అండి. ఈ ముగ్గు వేయడం చాలా ఈజీ అండి. ఇప్పుడు ఇది ఎలా వేయాలో చూపిస్తాను, చూడండి. ఇది 16 చుక్కలు 6 వరుసలు 6 వచ్చే వరకు అని చెప్పాను కదండి. అంటే 16 చుక్కలు 6 సార్లు వేసుకోవాలండి. 6 రోస్ వేసుకోవాలి. ఇది 6 వచ్చే వరకు వేసుకోవాలండి. ఇప్పుడు ఈ ముగ్గు ఎలా వేయాలో చూపిస్తాను, చూడండి. ఇక్కడ 6 చుక్కలు ఉన్నాయి కానీ ఇలాగా ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి. అంటే ఇది 2025 కదండి. అది ఇప్పుడు ఎలా రాయాలో చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ 2కి ఈ 6ది ఉంది కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలండి. ఈ మీడియం దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఇలాగా 3 కర్వ్స్ పెట్టుకోవాలి. అంటే 3 కొమ్ముల్లా ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఇలాగా, దీనికి ఇలాగా, దీనికి ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలాగండి. ఇలాగా ఇదిగోండి 2 అనే నెంబర్ ఫామ్ అయింది. అలాగే ఇప్పుడు 0 రాసుకున్నామండి. ఇక్కడ ఇదిగోండి ఇలాగా 3 టైమ్స్ ఇలా పెట్టుకోవాలి. తర్వాత ఇటువైపు 5 టైమ్స్ వస్తుంది. 4 5 ఇలా కూడా ఇటువైపు కూడా ఇంతే అండి. 3 4 5 1 2 3. జీరో వచ్చింది చూడండి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ 2 తీసుకోవాలి, ముందు రాసుకున్నట్టే. ఇంకోండి 1 2, ఇక్కడ మళ్ళీ 3 1 2 3, ఇక్కడ ఇలాగా 2, ఇక్కడ 1 2 3 1 2 3 1 2 3, ఇదిగోండి 1, ఇక్కడ 1 2 1 2, ఇక్కడ ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇదిగోండి 2 ఫామ్ అయింది. ఇప్పుడు 2005 ఇక్కడ 5 రాసుకోవాలి. ఇదిగోండి ఇలాగా 1 2 3, ఇక్కడ 1 2 3, ఇక్కడ 2 1 2. ఇది ఇక్కడ క్లోజ్ చేయాలండి. ఇక్కడ ఇలాగా పెట్టుకోవాలి. ఇదిగోండి 1 2, ఇక్కడ 1 2 3, కింద నుంచి 1 2 3 ఇలాగా, ఇక్కడ ఇలాగా 1 2 ఇలా క్లోజ్ చేసుకోవాలి. ఇక్కడ 1 2, ఇక్కడ ఇలా వేసుకోవాలి. ఇదిగోండి 5 2025 వచ్చింది. చూడటానికి చాలా బాగుంది కదండి. ఇప్పుడు నెక్స్ట్ ఎలా వేసుకోవాలో చూపిస్తానండి. ఇక్కడ మిగతా ఉన్నాయి కదండి, ఈ చుక్కల నుంచి ఇప్పుడు ఎలా గేయాలో చూపిస్తాను. ఇదిగోండి పై నుంచి ఇక్కడ ఈ 3వ చుక్క ఉంది కదండి, ఇక్కడ నుంచి చూద్దాం. ఇక్కడ నుంచి ఇలాగా ఒక సర్కిల్ గీసుకోవాలి. 4 డాట్స్ కలుపుకుంటూ ఒక సర్కిల్ లాగా గీసుకోవాలి. ఇటు ఒక చుక్క వదిలేసుకోవాలండి. ఇప్పుడు ఎలా గీయాలో చూపిస్తాను, చూడండి. ఇక్కడ నుంచి ఇలాగా ఇలాగా చుక్కలు ఇక్కడ ఇలా వేసుకోవాలి. ఇక్కడ చుక్క ఉండదండి, కానీ మనం ఉన్నట్టు అనుకుని వేసుకోవాలండి. ఇలాగా ఇటువైపు కూడా అంతే అండి. ఇక్కడ ఉంది కానీ చుక్క ఇక్కడ లేదు. ఇలా వేసుకోవాలి. దీన్ని ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇది కొంచెం ఇలా వేసుకుంటే కొంచెం బాగుంటుందండి చూడటానికి. మధ్యలో చిన్న సర్కిల్ పెట్టుకున్నాం, ఫ్లవర్ ఫామ్ అయింది చూడండి. ఇప్పుడు
ఇంకో ఫ్లవర్ వేసుకోవాలండి ఇలాగా. అలా 2 ఫ్లవర్స్ వేసుకోవాలి. ఇప్పుడు తర్వాత ఎలా చూపిస్తాను. ఇదిగోండి మధ్యలో ఈ డాట్ ఇది ఒక్కటే ఇది వదిలేసేసి ఇక్కడ నుంచి గీసుకోవాలి. ఇది వదిలేసేసి ఒక సర్కిల్ గీసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ ఈ 4 డాట్తో ఇలా ఒక సర్కిల్ గీసుకోవాలి. గీసుకొని మళ్ళీ అలాగే ఇదిగోండి ఇలా పెడితే మీకు ఈజీగా అర్థమవుతుంది కదా అని చెప్పేసి ఇలా గీస్తున్నాను. అయిపోయిందండి. ఈ ఫ్లవర్ కూడా అయిపోయింది. అలాగే ఇక్కడ కూడా ఈ 2 చుక్కలు వదిలేసేసి ఈ 4 చుక్కలతో సర్కిల్ గీసుకోవాలి ఇలాగా. ఇప్పుడు మళ్ళీ అలాగే ఇలాగా చెప్పాను కదండి. ఇక్కడ అలాగే ఇక్కడ కూడా చుక్క ఉండదు, ఉన్నట్టు మనం గీసుకోవాలి డిజైన్. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ చుక్క ఉండదు, ఇలా గీసుకోవాలి. ఇలాగా అయిపోయిందండి. ఇప్పుడు ఇక్కడ పైన 2 చుక్కలు ఉన్నాయి కదండి, దీన్ని మనం లీఫ్ లాగా గీసుకుందాం. చూడండి ఇక్కడ నుంచి ఇలా ఆ 2 చుక్కలు జాయిన్ చేసుకుంటూ ఇలా లీఫ్ లాగా గీసుకుందాం. ఇలాగా అంతే అండి, లీఫ్ ఫామ్ అయింది. ఇప్పుడు ఇక్కడ 2 చుక్కలు ఇలా ఉన్నాయి కదండి, అది ఎలా అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి హాఫ్ సర్కిల్ లాగా గీసుకోవాలి. 2 చుక్కలు కనెక్ట్ చేసుకుంటూ చూడండి ఇలాగా. ఇప్పుడు ఇదిగోండి ఇలాగా అంతే అండి. అలాగే కింద కూడా ఇక్కడ నుంచి ఇలాగా, ఇక్కడ కూడా ఇలాగా. మరి ఇక్కడ ఆకు వేసుకున్నాం, ఇక్కడ కూడా ఈ 2 చుక్కలని మనం ఆకులాగా గీసుకోవాలి. చూడండి ఇక్కడ నుంచి ఇలా కలుపుకోవాలి. అలాగే ఇలాగా ఇలా ఆకులా గీసుకోవాలి. అయిపోయిందండి ఫ్లవర్. ఇక్కడ కింద ఉంది కదా, ఇక్కడ చుక్కలు ఎలా గీయాలో చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి ఇలాగా గీసుకోవాలండి. ఈ 2 చుక్కలు తీసుకొని ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ ఈ 2 చుక్కలు ఎలా అంటే ఇక్కడ నుంచి ఇలాగ చిన్న కరువులాగా ఇలా గీసుకోవాలి. ఇది ఆకులాగా గీసుకోవాలండి. ఇది ఇలాగా. ఇక్కడ కూడా అంతే అండి. ఇక్కడ నుంచి ఇలాగా ఇలా గీసుకోవాలి ఆకులాగా. ఇలా అయిపోయిందండి. ఇలాగే ఇక్కడ కూడా గీసుకోవాలండి. చూడండి ఇక్కడ కూడా అలాగే డిజైన్ వేశాను. ముగ్గు వేయటం అయిపోయిందండి. చూడటానికి చాలా బాగుంది కదండి. ఇది కొంచెం పెద్ద ముగ్గు అయినా వేయటం చాలా ఈజీ అండి. ఈ ముగ్గుకి రంగులు వేస్తే ఇంకా చాలా బాగుంటుందండి. మరి రంగులు వేస్తే ఎలా ఉంటుందో చూడండి. ఈ ముగ్గుకి రంగులు వేస్తే ఎంత బాగుందో చూడటానికి చాలా బాగుంది కదండి. మీకు ఈ ముగ్గు నచ్చిందా? మీకు ఈ ముగ్గు నచ్చితే ప్లీజ్ మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.